నా పేరు విజయ్, నేను డిఎస్సి ఆస్పిరెంట్స్. ముఖ్యంగా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మా నిరుద్యోగుల పక్షాన ఉంటాడని మేము కోరుతూ నా యొక్క చిన్న విషయం, గ్రూప్ 2 కూడా నిరోధికంగా వాయిదా వేసిండు. డిసెంబర్లో ఎగ్జామ్ అన్నాడు. ఓకే, మేము కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం వాళ్ళ తరఫున కూడా. మాది కూడా డిఎస్సి విషయం అనేది మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు. మాది డిఎస్సి మీద కోర్టులో కేసులు నడుస్తున్నాయి. కేసు విచారణ 28కి ఉంది ఈ నెల. కాకపోతే 28వ తారీఖు ఉంది కాబట్టి మీరు అప్పట్లోగా ఏమన్నా మా ఎందుకు మీరు దయ చూపి గ్రూప్ 2 వాళ్ళగానే మాకు కూడా మేము 3 నెలలు సమయం అన్నాం. కానీ 3 నెలలు అన్నకాడ మీరు ఒక కనీసం మాకు నెల రోజులు ఇచ్చిన సమయం సంతోషమే. ఎందుకంటే మాకు సిలబస్ కావటం లేదు. సిలబస్ కావాలంటే ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్టు మినిమం వచ్చేసి 20 రోజులు, 20 రోజులు పడుతుంది. అయితే మా అభిప్రాయాలు కూడా మీరు తెలుసుకొని మేము 3 నెలల సమయం అన్నాం. లేదు మీరు 30 రోజులు వేయండి, మేమే తగ్గినాం అనుకొని మీరు ఒకసారి క్యాబినెట్. అంటే నేనేమంటున్నా అంటే డిఎస్సి పోస్ట్పోన్ చేయకుండా గ్రూప్ 2 పోస్ట్పోన్ చేసిండు, ఒక ఎరేసిండు అని నేను అంటున్నా. దానికి మీరేమంటారు? లేదు ఎరేస్డ్ ఏం లేదులే. కానీ ఇప్పుడు గ్రూప్ 2 అయినా డిఎస్సి అయినా అందరం విద్యార్థులమే, అందరం చదివేది ఉద్యోగాల గురించే. అంటే నేనేమంటున్నా అంటే గ్రూప్ 2ని వాయిదా చేసిండు, డిఎస్సి వాళ్ళ పక్కకు పెట్టిండని కాదు. కాకపోతే ముఖ్యమంత్రి గారికి ఎవరో వేరే ఉద్దేశంతో చెప్పొచ్చు. కానీ కాకపోతే గ్రూప్ 2 వాళ్ళు మనోళ్ళే, డిఎస్సి వాళ్ళు మనోళ్ళే, ఇద్దరు సమానమే. కాకపోతే కొంతమంది మన రేవంత్ రెడ్డి గారికి వేరే సందేశం ఇవ్వచ్చు. కానీ ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు. మన రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా క్యాబినెట్ మీటింగ్ పెట్టండి. ప్రొఫెసర్లు ఉన్నారు, తర్వాత పోతే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, విద్యాశాఖకు సంబంధించిన అధికారులు ఉన్నారు. వీళ్ళందరూ మీకు సంబంధించిన వాళ్ళందరినీ ఒక్కరోజు క్యాబినెట్ మీటింగ్ పెట్టండి. మొన్న గ్రూప్ 2 పెట్టిరు కదా, మాట్లాడారు ప్రొఫెసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లతోటి, అందరితోటి మీటింగ్ పెట్టిరు, మాట్లాడారు. అదేవిధంగా ఇప్పటికైనా నష్టం ఏం లేదు. మేము కూడా మీరు ఒక గౌరవ ముఖ్యమంత్రిగా ఒకసారి ఆలోచించండి. మరి దాన్ని పట్టించుకుంటాడని అనుకుంటున్నారు, నిజమేనా? లేదు అందరి సమస్యలు పట్టించుకుంటాడు. కాకపోతే వేరే వాళ్ళు తప్పుదోవ పట్టిస్తారు. కాదు, డిఎస్సి వాళ్ళు అంటారు, గ్రూప్ 2 వాళ్ళు అంటారు కదా, అది అయిపోయింది, దాని గురించి మాట్లాడకనే అంటారు. లేదు, వాళ్ళు అయిపోయింది అనేది ఏముండదు, ఉంటూనే ఉంటుంది. కాకపోతే ఈ డిఎస్సి మీదనే 10 కేసులు వేసారు, ఒకటి కాదు 10 కేసులు వేసారు. ఏదైనా న్యాయ వ్యవస్థ చెప్పినట్టు కంపల్సరీ వినాలి. 100% గెలుస్తుంది అంటున్నాం, 200% అంటున్నాం. మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రజాపాలన అంటుంది, ఇందిరమ్మ పాలన అంటుంది, వీళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేరు అంటావు? ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన అనేది, ప్రజాపాలన అంటే ప్రజల సమస్యలు పరిష్కరించేది ప్రజాపాలన అంటారు, దానికి ఓకే. కానీ ఇది ప్రజాపాలన అని ఎవరో అనట్లేదు. ఇది ప్రజాపాలన కాదు, ఇది పాలకులు తప్ప ఎవరు లేదు. ఈ కాంగ్రెస్ పార్టీలో అందరూ ముఖ్యమంత్రులే, ఒక్కరు చెప్తే వినేది కాదు. సరే, ఏది ఏమైనా నేను ఏమంటున్నా అంటే, నేను ఒక డిఎస్సి ఆస్పిరెంట్స్గా మా విద్యార్థుల సమస్యలు విద్యార్థుల సంఘాలతో పిలిపియండి, మాట్లాడండి. మన కొత్త సచివాలయాలు పిలిపియండి. మన పోయినప్పుడు ఈ డిఎస్సి అభ్యర్థులు పోలేదంట? డిఎస్సి అభ్యర్థులు పోయినా కానీ మమ్మల్ని ఎక్కడెక్కడ అరెస్ట్ చేసారు. ఇప్పుడు మన చర్చలలో మీ వాళ్ళు ఎవరు లేరట? చర్చలు ఎవరు లేరు, డిఎస్సి వాళ్ళు ఎవరు పిలవలే. కాకపోతే నేను ఇప్పటికైనా నేను ఏమంటున్నా అంటే, మన బల్మూరి వెంకట్ కానీ, రియాజ్ సార్ గారు కానీ, మన చెనగాని దయాకర్ అన్న కానీ, మానవతారాయ్ అన్న కానీ, మన కోదరం సార్ కానీ, వీళ్ళందరినీ పిలిపియండి. ఒకసారి పిలిపించి మాట్లాడండి. వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, వాళ్ళకి మన డిమాండ్ లేనిది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది నిరుద్యోగుల ద్వారానే వచ్చింది. ఇది అందరికీ జగమెరుగని సత్యం. అది చెప్తున్నారు కదా. కాంగ్రెస్ టీఆర్ఎస్ని కాదని గద్దె దించి కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చింది అది నిరుద్యోగులు. మీరు అనుకుంటే వాళ్ళే ఫస్ట్ అంటారు, మంత్రులు అన్నారు. వాళ్ళ మాటలకు పరిమితంగా పిలిపియండి. మీరు అన్నంత లోపల కాదు, పిలిపించి మీరు మాట్లాడండి. మాట్లాడే సమస్యలు ఏమున్నాయి, ఎక్కడ ఏముంది అనేది పిలిపియండి. విద్యావేత్తలు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, న్యాయం జరుగుతుంది. మన బుర్ర వెంకటేశ్వర సార్ ఉన్నాడు, న్యాయం జరుగుతుందని అని ఉందా? 100కు 200% అంటున్నాను నేను. డిఎస్సి 100కు 100% నడవచ్చు. ఎగ్జామ్స్ రాసినవి కూడా కోర్టు కేసులతోటి ఆగిపోయినాయి ఉన్నాయి పక్క రాష్ట్రంలో. మనం కానీ కొంతమంది డిఎస్సి హాస్పిటల్ నిరుత్సాహానికి లోన్ అవుతారు. లేదు వాళ్ళకి నువ్వేం చెప్తావు? డిఎస్సి హాస్పిటల్స్ నేను ఒకటే చెప్పేది ఏంటంటే,
డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ మీతోటి నాతో పాటు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా అన్నలు కానీ అక్కలు కానీ చెల్లెలు కానీ అందరికీ మీరు ఎలాంటి ఒత్తిడికి లోను కావద్దు. ఏ సమస్య ఉన్నా మనం ఎదురొట్టి పోరాడాలి అనే ఆలోచనతో మీరు ఉండాలి. మీరుంటే ఏ సమస్యనైనా పోరాడవచ్చు. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అని శ్రీశ్రీ అంటాడు. మనం కూడా అట్లా ఖచ్చితంగా ఉండాలి, సమస్య గురించి కొట్లాడాలి, కానీ ఒత్తిడికి లోను కావద్దు. అందరూ కూడా డిఎస్సి ఆస్పిరెంట్స్ 3 లక్షల మంది అక్కడ ఎలాంటి ఒత్తిడి తీసుకోవద్దు. ఏదైనా కానీ కాలమే నిర్ణయిస్తుంది. ఏది ఏమైనా కాలమే నిర్ణయిస్తుంది. 25 వరకు పోస్ట్పోన్ అవుతుంది, పక్కా అవుతుంది. ఈ నెల 28వ తారీఖు కోర్టు విచారణ ఉన్నది. ఆ విచారణ లోపే ఇది అవుతుంది. ఎగ్జామ్ రాసినా కానీ రాసిన వాళ్ళు సంతోషంగా రాయండి. కాకపోతే న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉన్నదని మీరు ఆలోచించుకోరు. న్యాయం ఎక్కడైనా గెలుస్తుంది, కానీ అన్యాయం అనేది ఎక్కడైనా ఓడిపోతుంది. కానీ లేట్ అయిపోయింది ఇది వేయడం అని అనుకుంటున్నాను. లేదు లేట్ ఏం కాలేదు. అంటే కోర్టులో మీరు ఎప్పుడో వేసుంటే బాగుంటుండే కదా. అదే కోర్టులో వేసిరు. కాకపోతే ఏంటంటే కోర్టు ఏం చెప్పిందంటే 10 మందితోటి 2,70,000 మందిని మీరు నష్టపోమని ఒక విషయం చెప్పింది కోర్టు కూడా. ఆ 10 మంది అనేది ఆర్టికల్ సబ్మిట్ చేయమని అన్నారు. అయితే మన కోర్టులో కేసులు అనేవి చాలా ఉన్నాయి. కాకపోతే ఈ డిఎస్సి మీదనే 10 మంది పిటిషన్ వేసారు. ఒక్కొక్కటి నడుస్తుంది. ఏదైనా ఒక్కసారే కాదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇంతమంది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కానీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కానీ అందరూ సమానమే. కానీ దీంట్లో గ్రూప్ 2 వాళ్ళు వేరు వేసిన ఒక తీరుగా, డిఎస్సి వాళ్ళు వేరు వేసిన ఒక తీరుగా వాళ్ళు అట్లా చేయడం కూడా కరెక్ట్ కాదు. అందరు విద్యార్థులు సమానమే. చేస్తే ఇద్దరికి వాయిదా వేయండి. ఒకరికి వాయిదా వేసి ఇంకొకరికి ఎగ్జామ్ పెట్టి ఇది కరెక్ట్ కాదు. నేను ఒకటే రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాను. నేను ఇప్పుడు ఇది విభజించి పాలించి కిందకి వస్తుంది కదా. 100% విభజించు పాలిస్తుండు విభజిస్తుండు. నేనేమంటున్నా అంటే నేను ఒక డిఎస్సి ఆస్పిరెంట్స్గా నేను కోరుకునేది ఏంటంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు. మీరు మళ్ళీ ఒకసారి 28వ తారీఖు కోర్టు కేసు లోపే మీరు ఒకసారి మీటింగ్ పెట్టండి. మీటింగ్ పెట్టి సమస్యలు ఏమున్నాయి, ఎక్కడ ఏమున్నాయి, హాస్టల్ సమస్యలు ఏమున్నాయి, నిరుద్యోగుల సమస్యలు ఏమున్నాయి, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది ఒకసారి చర్చించి ఏ లోపాలు ఉన్నాయి, డిమాండ్ అనేది ఉంది. అయితే ఇంకో విషయం ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఆన్లైన్లో పెట్టి దాన్ని నార్మలైజేషన్ చేయకుండా ఎమ్మటే రిజల్ట్ ఇచ్చిండు. అన్ని రాష్ట్రాల్లో పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి నార్మలైజేషన్ చేసినాక రిజల్ట్ ఇచ్చిండు. ఏంది లాభం ఏంది నార్మలైజేషన్ చేస్తే ఒక ఎగ్జామ్ అనేది ఈజీగా ఇచ్చి ఇంకో ఎగ్జామ్ హార్డ్గా ఇచ్చిన విద్యార్థులు నష్టపోతున్నారు. ఎందుకంటే విద్యార్థులకు అనేక మంది విద్యార్థులకు ఒక ఉద్యోగం రావాలి, మా కుటుంబాలు బాగుపడతాయి, మేము ఆర్థిక పరిస్థితితో వీడి దాకా వచ్చినాము, మేము చదువుకుంటున్నాము. నిరుపేద విద్యార్థులు ఇప్పుడు ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో కానీ, దిల్సుకునగర్లో కానీ, ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ అనేక మంది పేద విద్యార్థులు అనేక మంది కష్టపడుతున్నారు. ఇక్కడ కష్టపడి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళకు అన్నయ్య ఖర్చుల మందం పంపించి అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారికి ఒకటే నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు. మీరు చెంచగాల మాటలు నిలకండి, ఒకసారి పిలిపియండి. విద్యార్థి సంఘాలు ఉన్నాయి, విద్యార్థులు ఉన్నాం, ఒకసారి పిలిపియండి. మేము ప్రొఫెసర్లు ఉన్నారు, ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఒకసారి పిలిపియండి, మీరు మాట్లాడండి. అంటే మీరు ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 వాళ్ళలాగా మీ డిఎస్సి వాళ్ళని ఒకసారి పిలిచి అడగండి. సరే మేము 3 నెలలు అయినాం, 3 నెలలు అన్న కాడ మీరు ఒక 30 రోజులు పెంచండి. ఇప్పుడు మన బట్టి విక్రమార్క మిమ్మల్ని ఎందుకు పిలవలేదు అంటారు? బట్టి విక్రమార్క గారు పిలవాలనే ఆలోచన ఉంది ఆయనకు, కానీ పక్కమటి వాళ్ళు తప్పుదారి పట్టిస్తున్నారని నేను అంటున్నా. మీరు ఇప్పుడు మన ఈ ఛానల్ ద్వారా ఏం డిమాండ్ చేద్దాం? ఒకటే ఈ ఛానల్ ద్వారా డిమాండ్ ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మేము కేసీఆర్ గారిని వద్దనుకొని రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం. మా నిరుద్యోగుల పక్షాన ఎప్పటికైనా రేవంత్ రెడ్డి గారు పక్కా ఉంటాడని నేను కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఒక్కసారి ఈ టెట్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ నిర్వహించారు. ఆ టెట్ ఎగ్జామ్కు ఆన్లైన్ నిర్వహించినప్పుడు నార్మలైజేషన్ చేయాలి, నార్మలైజేషన్ చేయాలి. టెట్ ఎగ్జామ్కు మినిమం ఏ ఎగ్జామ్ పెట్టినా 45 రోజులు సమయం ఇవ్వాలి. మాకు సమయం ఇవ్వాలి, మేము రోబోలే కాదు. మేము ఏమంటున్నాం అంటే ముఖ్యమంత్రి గారు ఒకటే విజ్ఞప్తి, ఏది ఏమైనా 28వ తారీఖు విచారణ ఉంది, 28 లోపు మీరు చర్చలకు పిలిచి న్యాయం చేస్తారా అని నేను కోరుకుంటున్నాను. మీరు న్యాయం చేయాలి, మీరు న్యాయం చేయకుంటే ఏదైనా న్యాయస్థానంలో మేము కొట్లాడతామని కోరుకుంటున్నాం. మెగా డిఎస్సి గురించి, మెగా డిఎస్సి కూడా ఎలక్షన్ అప్పుడు 25,000 అన్నాడు. 25,000 మెగా డిఎస్సి ఒక్కసారి వేస్తా అన్నాడు. ఒక్కసారి కాదు, మీరు వేసే 11,070 పోస్టులల్లో సంథింగ్ 11,000 చిల్లర ఉన్నాయి. ఆ 70 పోస్టులలో
మాకు అప్పుడు 25,000 మెగా డిఎస్సీ అని చెప్పారు. కాకపోతే ఇది మెగా డిఎస్సీ కాదు, ఇది తగా డిఎస్సీ. ఇది మెగా డిఎస్సీ అంటారు. మెగా డిఎస్సీ అంటే 20,000 పైగా ఉంటేనే మెగా డిఎస్సీ. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాల మీద ఏమంటున్నారు? 2 లక్షల ఉద్యోగాల మీద మాకు ఇప్పుడు అసెంబ్లీలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు 25,000 మెగా డిఎస్సీ అని అప్పుడు చెప్పిండు. అది లేదు, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అంటుండు. ఈ జాబ్ క్యాలెండర్ కూడా మాకు ఈ జాబ్ క్యాలెండర్లో ఎన్ని పోస్టులు వస్తాయనేది మాకు ఇంకా స్పష్టంగా తెలియలేదు. కాబట్టి ఈ జాబ్ క్యాలెండరు కాకుండా మాకు ఈ నోటిఫికేషన్లే 25,000 మెగా డిఎస్సీ వేసి మా విద్యార్థుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే మేము కొట్లాడి తెచ్చుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు ఒక ఉద్యోగం వస్తే మా యొక్క ఇబ్బందులు పోతాయి, మా యొక్క బాధలు పోతాయి. మేము అనేక పేద కుటుంబాల నుంచి ఇక్కడికి వచ్చినాం. మాకు రెక్కాడి దగ్గర డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చినాం. ఒక్కసారి ముఖ్యమంత్రి గారు, మీరు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మీరు మా యందు దయ ఉంచి మీరు మమ్మల్ని నిమ్మకు నీరెత్తినట్లు చూడకుండా ఒకసారి మాకు ఒక అవకాశం ఇచ్చి మమ్మల్ని పిలిపియండి. మేము మాట్లాడుతాం, మా సమస్యలు చెప్తాం. ఇప్పుడు వాళ్ళ బడే బాయ్ ఉండు కదా కేంద్రంలో, ఆయన 2 కోట్ల ఉద్యోగాలని 11 సంవత్సరాలు అవుతుంది. 22 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి, దాని గురించి ఏమంటాం? ఇప్పుడు వాళ్ళ బడే బాయ్ అయినా ఎవరైనా ఇప్పుడు 2 కోట్ల ఉద్యోగాలు అనే కాదు. నేనేమంటున్నా 22 కోట్ల ఉద్యోగాలు రావాలి కేంద్రం నుంచి, అంటే మొత్తం దేశం మొత్తం నిరుద్యోగులకు. లేదు, దేశం మొత్తం నిరుద్యోగులకు 22 కోట్లు ఇస్తానని అన్నాడు కదా. దాని గురించి అంటే ఇప్పుడు దాని గురించి నేను అనేది ఏంటంటే, నేను దాని గురించి ఏమనట్లే, మన రాష్ట్రం గురించి అది ఇట్లా మాట్లాడితే బాగుంటుంది అని నేను 22,000 కోట్లు వస్తే కొంతమంది అందులోకి వెళ్తారు కదా. లేదు రావు, అది మాటలు పరిమితం. అది అంటే వాళ్ళు ఇస్తలేరు, దాన్ని ఏమంటున్నాను నువ్వు? దాన్ని ఇస్తే వాళ్ళు కూడా ఏమంటున్నా, నేను వాళ్ళని ఏమని డిమాండ్ చేస్తాను, వాళ్ళని కూడా ఏమంటున్నారు, కేంద్రంలో కూడా ఏమని చెప్తున్నా. నరేంద్ర మోడీ గురించి ఏమంటున్నా? నరేంద్ర మోడీ గురించి కూడా చెప్తున్నాను, కేంద్రంలో కూడా ఏమని చెప్తున్నా. జాబులు వేస్తే అందరూ మనం కట్టే ఫండ్ కొంత 50% వాళ్ళకి ఇట్లా పోతుంది కదా. పోతుంది వాళ్ళకి బాధ్యత ఉంటుంది కదా. అందరికి రాష్ట్ర ప్రభుత్వం అన్నప్పుడు అందరు రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా అందరికి బాధ్యత అనేది ఉంటుంది. మరి వాళ్ళని ఎందుకు అడుగుతలేరని కొంతమంది అంటున్నారు. వాళ్ళని కూడా అడుగుతాం, అందరిని అడుగుతాం. వాళ్ళనే ఏం లేదు, ఎవరు సమస్య నిరుద్యోగుల సమస్య. అట్లా వాళ్ళు లెక్కేసుకుంటే 2 కోట్ల ఉద్యోగాలు వస్తుండే కదా మన రాష్ట్రానికి. మరి అవి మిస్ అయిపోయినాం కదా మనం, కేంద్రం నుంచి రావాల్సినవి. అవి వస్తే కొంత మనం ఊరట వస్తుంటాయి కదా రాష్ట్ర ప్రభుత్వం. అవి కూడా వస్తాయి, మేము కూడా అడుగుతాం, దానికి డిమాండ్ చేయమని చేస్తాం. అది కూడా డిమాండ్. కొంతమంది అంటారు కాంగ్రెస్ వాదులు ఏమంటారు అంటే, మమ్మల్ని అడుగుతారు కేంద్రంలో ఉన్న బీజేపీ అక్కడి నుంచి ఏమైనా పైసలు తీసుకొని మా మీదనే చేస్తున్నా ఈ ఉద్యమం అని అంటారు. దాని గురించి మీరేమంటారు? లేదు అట్టేం లేదు. అంటే ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా మాకు ఒకటే, ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా మాకు సమానమే, మాకు ఒకటే. ఏ ప్రభుత్వం అయినా మాకు సంబంధం లేదు. మాకు నిరుద్యోగుల సమస్యలు మాకు పరిష్కరించే కావాలనే మనం గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కోరుకున్నాం. కానీ మాకు ఇప్పుడు కేంద్రం అయినా రాష్ట్రం అయినా ఏ ప్రభుత్వాలతో మాకు సంబంధం లేదు. మా సమస్య ఏంది? మాకు డిఎస్సీ సమస్య, మా సమస్య నిరుద్యోగుల సమస్య. మా సమస్య మీరు చేయండి, మీరు కావాలని మేము కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం. కాకపోతే ఏంటంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఎవరో చెప్పిందని మీరు నమ్మకూరి గుడ్డిగా పిలిపియండి. అవసరం చర్చలో మేము కూడా వస్తాం, మా డిఎస్ హాస్పిటల్ మేము కూడా వస్తాం, మేము మాట్లాడతాం. అడగండి, ఏమున్నాయి అడగండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.